హాయ్ ఫ్రెండ్స్, టిమిక్స్చర్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక ప్రశ్న వేశాను. భారతదేశము కాశ్మీరును హైదరాబాద్ స్టేట్ను బలవంతంగా ఆక్రమించుకొని తనలో కలుపుకుంది, అంటే భారతదేశంలో కలిపేసుకుంది భారత్ బలవంతంగా. ఇలాంటి కామెంట్స్ చేసినటువంటి తెలుగు లీడర్ ఎవరు అని చెప్పి నేను ఒక ప్రశ్న వేశాను. కింద ఒక చిన్న క్లూ కూడా ఇచ్చాను. ఆ క్లూలో మందుబాబులం, మేము మందుబాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం అని ఒక పాట కూడా ఇచ్చాను. కానీ చాలామంది కేసీఆర్ కేసీఆర్ అని చెప్పి రాశారు. కేసీఆర్ గారికి ఏం సంబంధం లేదండి. మందు అనగానే కేసీఆర్ గారు గుర్తొస్తే ఎట్లా చెప్పండి మీకు? మరీ ఆ స్థాయిలో క్లూని ఆలోచిస్తే ఎట్లా? కవిత గారు ఏ కేసులో వెళ్ళి తిహార్ జైల్లో కూర్చున్నారు? లిక్కర్ కేసులో. మరి కవిత గారు కూడా గుర్తు రావాలి కదా లిక్కర్ అనగానే. కవిత గారు మాట్లాడారండి 2014లో. ఆమె మాట్లాడినటువంటి మాటలు అవన్నీ భారతదేశమే బలవంతంగా కాశ్మీర్ను ఆక్రమించుకున్నది, అలాగే హైదరాబాద్ స్టేట్ అంటే వీళ్ళు తెలంగాణ అని చెప్పి మనం మాట్లాడుతున్నామే, హైదరాబాద్ స్టేట్ దాన్ని కూడా ఆక్రమించుకుంది. మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ బార్డర్స్ కొత్తగా గీయాలి అన్నట్టు ఈమె మాట్లాడింది. ఆ టైంలో ఈమె మీద ఒక కేసు కూడా బుక్ చేశారు. సరే, ఆ కేసు ఏమైంది, ఏంటి కథ కమామేషు మనకు తెలియదు, ఆ తర్వాత ఏం జరిగిందో. బట్ వీళ్ళ భావజాలం ఎలా ఉందో చూడండి. ఒక సబ్జెక్ట్ మీద సరైనటువంటి అవగాహన లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం. అటువంటి వాళ్ళు నేతలుగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు కొత్తగా కవిత గారి గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, ఈవిడ చేస్తున్నటువంటి డ్రామాలన్నీ ఇన్ని కావండి. ఇప్పుడు గత వారం రోజుల నుంచి తెలుగు మీడియా నిండా ఈవిడే. అసలు వేరే దేశానికి సంబంధించిన వార్తలు కానీ, అంతర్జాతీయ వార్తలు కానీ అవన్నీ ఏం మాట్లాడడానికి కానీ, చర్చించడానికి కానీ, ప్రైమ్ టైం కేటాయించడానికి కానీ అవకాశమే లేకుండా మొత్తం ఈవిడే ఈవిడే వార్తలలో నిలిచి వార్తే తానే వార్తై హల్చల్ చేస్తున్నారు కవిత గారు. ఏంది ఈవిడ గోల, ఈవిడ ఏడుపు చెప్పండి? తనని పట్టించుకోవట్లేదు, తన ఇంట్లో వేరే వాళ్ళని అందలం ఎక్కిస్తున్నారని ఏందో ఈమె గోల. అసలు ఈమెకు వచ్చిన సమస్య ఏంది? ఇప్పుడు అసలు వీళ్ళు అధికారంలో లేరు ఇప్పుడు కదా, ఇంకా 3 ఏళ్లు ఉన్నాయి ఎలక్షన్స్. మరి ఇప్పుడు ఏంటి గోల? పైగా ఎమ్మెల్సీని చేశారు ఈమె ఓడిపోయింది. ఫస్ట్ నిజామాబాద్లో గెలిచింది 2014 ఆ టైంలో, తెలంగాణ వచ్చినటువంటి ఆ సందర్భంలో, ఆ హవాలో. ఆ తర్వాత ఓడిపోయింది. ధర్మపురి అరవింద్ చేతుల్లో ఓడిపోయింది. నిజామాబాద్లో ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఏది టీఆర్ఎస్ 88 సీట్లు తెచ్చుకున్నటువంటి 2018 ఎలక్షన్స్. టీఆర్ఎస్ హవా ఒక రేంజ్లో నడిచినటువంటి 2018 ఎలక్షన్స్. లగడపాటి రాజగోపాల్ అనే వ్యక్తి చిలక జోస్తి అని చెప్పుకునే స్థాయిలో అట్రఫ్లాప్ అయినటువంటి ఆ రేంజ్ షాక్ ఇచ్చినటువంటి 2018 ఎలక్షన్స్. టీఆర్ఎస్ ఫుల్ హవా 88 సీట్లండి. ఆ టైంలో కూడా కవిత గెలవలేకపోయారు, ఓడిపోయింది ఈమె ధర్మపురి అరవింద్ చేతుల్లో. సో ఈమెతో పాటు ఇంకా కొంతమంది ఓడిపోయింటారు కదా, వాళ్ళు ఎవ్వరికి ఇవ్వనటువంటి ఎమ్మెల్సీ సీటు ఈమెకి ఇచ్చారండి. వాళ్ళ నాన్న ఉన్నది తండ్రి, అన్న, బావ, మావ అందరూ ఇళ్లే కదా. కుటుంబ పార్టీ, కే పార్టీ, కల్వకుంట్ల పార్టీ, కుటుంబ పార్టీ. సో ఈమెకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కూర్చోబెట్టారు. సో అలా ఆ పదవిని ఎంజాయ్ చేస్తూ ఉండి ఆ లిక్కర్ స్కాము, ఆరోపణలు అవన్నీ మనం చూసాం. ఓడిపోయారు, ఇప్పుడు ఇంట్లో కూర్చున్నారు. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది తెలంగాణలో. వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు, ఎట్లా పని చేయట్లేదు, వాళ్ళ మీద విమర్శలు ఎక్కువ పెట్టడం. నిజంగా పని చేయనటువంటివి ఎక్కడెక్కడ ఉంటాయో కాంగ్రెస్ పార్టీవి వాళ్ళని ఇరుక్కున పెట్టడం. ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? అసెంబ్లీలో సరైనటువంటి ప్రశ్నలు వేసి, అది కదా ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ప్రతిపక్షాల నుంచి, అవునా కాదా? కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ కుటుంబంలోనే గొడవలు, రచ్చ అని చెప్పి. అసలు వేరే వాళ్ళు ఎవరు కూడా ఈ రచ్చ గోల బయటికి తీసుకురాలా. ఈవెన్ హరీష్ రావు గారు కేసీఆర్ గారి మధ్యలో కూడా ఒక రిఫ్ట్ వచ్చిందని, హరీష్ రావు గారు కేటీఆర్ గారి మధ్య రిఫ్ట్ ఉందని, ఇవన్నీ ఏవి కూడా లోపలనే సమసిపోయాయి. ఏదున్నా ఏమున్నా కానీ 4 గొడవల మధ్య సమసిపోయాయి. అది పెద్దగా హైలైట్ అవ్వాలా. కానీ ఎప్పుడైతే ఈవిడ రంగంలోకి దిగిందో, ఈవిడ చేస్తున్నటువంటి రచ్చ అంతా ఇంత కాదు. ఏం చేయాలి ఇప్పుడు? తెలంగాణలో ఒక 10 జిల్లాలు రాసి ఇవ్వాలా? ఈవిడకి ఏంటి నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ డ్రామాలు. ఓ పక్క భారతీయ జనతా పార్టీని తిడుతోంది ఈమె, ఇష్టం వచ్చినట్టు బీజేపీని తిడుతోంది. ఎందుకంటే ఈమె జైలుకి వెళ్ళింది కదా, ఆ టైంలో బీజేపీ అధికారంలో ఉంది కదా కేంద్రంలో, అందుకని చెప్పి బీజేపీ మీద విషయం చిమ్ముతోంది ఈమె. అదే విషయం.